కలుపుకొని పోయే నాయకుడు మన కందుకూరి ప్రవీణ్ గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈరోజు సోషల్ మీడియా ఉంది, చాలా చైతన్యం ఉంది, ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది, సమాజంలో ఏం జరుగుతుందో అర్థమవుతా ఉంది, మనకి ఎంత అన్యాయం జరుగుతుందో అర్థమవుతా ఉంది. అన్నీ తెలిసిన రోజులు మన కళ్ళ ముందు ఉన్నా కూడా మనం ఏమి చేయలేకపోతున్నాం. కానీ 1600 శతాబ్దంలోనే ఏమీ కూడా అణచివేతకు బహుజనులంటే ఒక చిన్న చూపు చూసే రోజుల్లోనే మన పక్కనే ఉన్న జనగాం జిల్లా, ఇప్పుడు కొత్తగా జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం కిలాషాపురంలో పుట్టి, ఒక గౌడ కులంలో పుట్టి, కళ్ళు గీత గీసుకునే ఒక కార్మికుడిగా ఉండి కూడా ఈ పెత్తందారు వ్యవస్థ ఏంది, ఈ రాచరికం ఏంది, మనం రాజులం కాలేమా? పెద్ద సంఖ్యలో మన బహుజనులు ఉన్నాం. అది గౌడు కావచ్చు, యాదవ్ కావచ్చు, కుమ్మరి కావచ్చు, కమ్మరి కావచ్చు, చాకలి కావచ్చు, మంగలి కావచ్చు, మాల కావచ్చు, మాదిగ కావచ్చు, వడ్రంగి కావచ్చు, వడ్డర కావచ్చు, అనేక రకాలుగా మన ఉండి వాళ్ళకు రాచరికం అప్పచెప్పుడు ఏందని 1600 శతాబ్దంలో ఒకసారి ఊహించుకోవాలి. ఇలా ఇన్ని సౌకర్యాలు ఉన్న మనమేమో పిలిస్తేనే పోదాంలే, మనల్ని కాదు కదా, మనకి ఇంకా చెప్పలేదు కదా అనే ఆలోచనలో ఉన్నాం. కానీ ఆ రోజు చిన్న చూపు చూసే రోజుల నుంచి రాజ్యాధికారం తీసుకొచ్చి భువనగిరి కిల్లానే ఆయన రాజ్య స్థాపన చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బడుగు బలైన వర్గాలందరి కోసం కొట్లాడి 1600 శతకంలోనే ఆ సంవత్సరంలోనే రాజ్యాధికారాన్ని మనకిస్తే ఇప్పుడు 2025 వచ్చినా ఇంకా మనం అందుకోలేకపోతున్నాం. ఇంకా గ్రామ స్థాయిలోనో మండల స్థాయిలోనో మనకింత వాటా ఇస్తే బాగుండు, మనకింత రిజర్వేషన్ ఇస్తే బాగుండు అని కొట్లాడే కాడ మనం ఉన్నాం. రాజ్యం కొట్లాడి రాజ్యం తెచ్చిన కాడ పాపన్న ఉన్నాడు. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి బీసీ మిత్రుడు, ఎస్సీ మిత్రుడు, ఎస్టీ మిత్రుడు, మైనార్టీ మిత్రులు, అన్నలు అందరూ కలిసి ఆలోచించి మనందరం ఇంతకుముందు మా బాబాయ్ చెప్పిండు, అంబేద్కర్ గారి వారసుడు, దళిత నేత కాదు సర్దార్ సర్వాయి పాపన్న వారసుడిగా చెప్తున్నా నేను. బహుజన రాజ్యాధికారం సాధించుకుంటేందుకు ఈ బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను మనకు సలహాలు సూచనలు ఇచ్చి మన రాజ్యాధికారం కోసం పరితపించే బిఎన్ రెడ్డి గారు, అదేవిధంగా మల్లు స్వరాజ్యం గారు, ఇట్లా ఉన్న అగ్రకులంలో ఉన్నటువంటి కొంతమంది మహనీయులు ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు కూడా కలుపుకొని బహుజన రాజ్యాధికారం సాధించుకుంటేనే ఇప్పుడు చేసినటువంటి ఈ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి కార్యక్రమానికి కానీ, ఆయనకి చేసే ఘన నివాళులు అర్పించే విధానానికి కానీ మనం నిజమైన వారసులుగా గుర్తించబడతాం. ఇక్కడికి ఉన్నటువంటి మీ అందరికీ మరొకసారి చెప్తున్నా, మా రామన్న గారికి చెప్తున్నా, మా బాబాయ్ చెప్తున్నా, మా డాక్టర్ రామచంద్ర గౌడ్ గారికి చెప్తున్నా, ఇక్కడున్న ప్రతి ఒక్కరు చెప్తున్నా, మా కడల లింగన్న గారు చెప్పిన ఇప్పుడే తిరుమలగిరి వేదికగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని మనం పెట్టాలి. ఆయన కోసం ఒక పార్క్ ఏర్పాటు చేసుకోవాలి, ఒక ఘాట్ ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే మన రాజ్యాధికారానికి స్ఫూర్తే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు కాబట్టి ఆయన కోసం కొట్లాడాలి. సరే, ఇంతకుముందు మా లింగన్న గారు అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లాకు ఆయన పేరు పెట్టాలని. అక్కడ ఒక పుణ్యక్షేత్రం ఉంది, సరే దేవుడి పేరు ఉన్నది కాబట్టి సరే యాదాద్రి జిల్లా పెట్టిరు, ఓకే. కానీ ఆయన స్వస్థలమైనటువంటి జనగామ జిల్లాకు ఖచ్చితంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి పేరు పెట్టాలి. దానికోసం ఎంత దాకానైనా ఉద్యమం చేద్దాం, కొట్లాడితేనే, పోరాడితేనే, ఉద్యమం చేస్తేనే, ప్రజలందరినీ కలుపుకొని ప్రజా ఉద్యమం చేస్తేనే మనం ఏదైనా సాధించుకోవచ్చు. కాబట్టి దానికోసం కూడా మీరు అడుగులు వేయాలని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇంత గొప్పగా ఇక్కడ బహుజన కార్యక్రమాన్ని నిర్వహించి నన్ను పిలిచినటువంటి పేరు మా బహుజన వీరులందరికీ నా సామాజిక ఉద్యమాభివందనలు తెలియజేసుకుంటూ జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారికి, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారికి. సాధించుకుందాం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆశయాలను, కొనసాగిద్దాం సర్దార్ సర్వాయి పాపన్న రాజ్యాధికారాన్ని, కొనసాగిద్దాం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి రాజ్యాధికారాన్ని. ధన్యవాదాలు.